రాజధాని పేరుతో అమరావతిలో ఆర్గనైజ్డ్ కరప్షన్స్ కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండగా మారిందన్న పేర్ని నాని మావిగన్ అభివృద్ధి చేస్తే రాష్ట్రంపై ఎలాంటి భారం పడదని అన్నారు. చంద్రబాబు ఇంటి సమీపంలో రైతులు ప్లాట్లు ఉండొద్దా అని ప్రశ్నించారు. మిగతా వారికి అభివృద్ధి జరగని ప్రాంతంలో ప్లాట్లు ఎందుకు ఇస్తారని నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క కలలకు అనేటువంటి రాజధాని మరో 25 ఏళ్లకు అవుతుందా, 50 ఏళ్లకు అవుతుందా, ఎప్పటికి అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికే కాదు, రాష్ట్ర ప్రజలకు గాని లేదా అధికారులకు గాని ఎవరికి అంతుపట్టినటువంటి సమస్యగా ఉంది. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసే బదులు మావిగన్ అనేటువంటి ప్రాంతం సిరులు కురిపిస్తుంది, నిజం చేస్తుంది అని చెప్పని జగన్ గారు చెప్తే, జగన్ గారు వీటి మీద సంధించిన ప్రశ్నలకు గాని లేదా ప్రతిపాదనలకు గాని నారా చంద్రబాబు నాయుడు గారు గాని లేదా ఆయన ప్రభుత్వం గాని సమాధానాలు చెప్పకుండా మంత్రులతో తన ఎమ్మెల్యేలతో నోటికి వచ్చినటువంటి అసభ్య పదజాలంతో ఆయన వ్యక్తిత్వాన్ని కించిపరిచేలాగా ప్రెస్ మీట్లు పెట్టిస్తుంది తప్పితే ప్రజలకు ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడేది లేదా జగన్మోహన్ రెడ్డి గారు సంధించినటువంటి ఏ ప్రశ్నకి సమాధానాలు చెప్పకుండా అమరావతి తంతుని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిలో ఏం జరుగుతుందని అంటే మొత్తం అంతా ఆర్గనైజ్డ్ కరప్షన్, ఎవరికి అంతుపట్టనంత భారీగా కరప్షన్ జరుగుతుంది అమరావతిలో. అవినీతికి మారుపేరుగా అమరావతి తయారు చేసినటువంటి పరిస్థితి వాళ్ళ మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చూస్తున్నాం. ఆర్గనైజ్డ్ కరప్షనే కాదు, వివక్ష కూడా కొనసాగుతుంది. సిఆర్డిఏ చట్టంలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా రూల్స్ రాశాడు సిఆర్డిఏ చట్టంలో, కానీ ఏ రూల్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించవు. ఏ పలుకుబడి లేనటువంటి రైతులు కానీ సామాన్యులకు మాత్రమే సిఆర్డి రూల్స్ వర్తిస్తాయి. ఈ అమరావతి పేరుతో ఎంత దోచుకుంటున్నారు, మోసం జరుగుతుందనే దానికోసం చంద్రబాబు నాయుడు గారి ప్లాట్ ఒక్కటి చూస్తే చాలు. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఇల్లు కడుతున్నారు. ఇల్లు కట్టేటువంటి E6 రోడ్ అంట దాని పేరు. E6 ప్లాట్ అది. కొత్త సచివాలయం ఎదురుగుండా, హైకోర్టుకు ముందు, అసెంబ్లీకి పక్కన. అక్కడ 2024లో వారికి ప్లాట్లు కేటాయిస్తారు అందరూ కలిసి.